వీడియో చిన్న పిల్లల కోసం కాదు పెద్దవాళ్ళ కోసం మాత్రమే. దయచేసి మీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. ఈ వీడియోలో చూపించిందంటే కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఇక చెప్పురా, మొన్నటిదాకా బిజినెస్ పెడదామంటారు కదా పొత్తులా, మరి ఏమైందిరా? మరి ఎవ్వరు సప్పులు లేదా సై లేదా? మరి ఏం పెడదాం, ఏమైంది, ఏం కదా చెప్పుర్రి. ఇప్పుడు ఈ పొత్తుల సంసారం, పొత్తుల బిజినెస్ అంటే నాకు తెలిసి 10,000 బెస్ట్ రా. మా రేంజ్ గది సెట్ అవుతుంది రా, కొంచెం అఫీషియల్ గా ఉండేది చెప్పురా. పాత పిచ్చలు ఉండాలి, కుంపలు వండుకుంటా బతుకుడు కన్నా ఇదే నయం. నువ్వేమంటారా పొట్టి పాలకు? ఆ బోలు బోగలు ఆ టెంట్లు అంటే కొద్దేనా, గుద్ద వాసిపోతుంది ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ అవి మెయింటెనెన్స్ చేయాలంటే పూకు చింతపండు అవుతుంది. మళ్ళీ మనకు నడుమంచుతేనేమో గుడ్లు గుంజుతాయి. వేరే టోని జీతం పెట్టుకుంటే ఇక మనకేం మిగులుతాయిరా? ఉత్త పిచ్చలు కూడా రొట్టెలు ఊపుకుంటున్నాడు అవుతుంది, ఏం లేదు. అరే ఇదంతా కాదురా, చక్కగా డీజే కొని నడిపిద్దాం, ఏమంటారు? ఈ కాలంలో ఎవడన్నా చచ్చినా, పెళ్ళైనా, పేరెంటమైనా దేనికైనా డీజే నడుతుంది. గుద్ద వాళ్ళకి గిరాకు ఉంటది మనకి. అవు రైటేరా, మళ్ళీ ఎవరైనా డీజే కాడ పొరీలు ఎగిరేటప్పుడు ఎవరైనా సెట్ చేసుకోవచ్చు. ఈ తీటేచలు దెంగడానికే బిజినెస్ పెడతావారా? ఆడేవాళ్ళని చూసిరనుకో నీ గుద్దలు అంటారు. ఆడేమన్నా నేతులు దెంగంగా ఆళ్ళు గిట్ల చూసిరనుకో నేను కుక్కను కొట్టినట్టు ఉరికించుకుంటూ కొడతారు. పక్క గిట్ల గటేరు ఉంటే ఆ గటేర్లు వేసి నూపుతారు. మన ఊర్లో ఆల్రెడీ 3-4 డీజేలు ఉన్నాయి. ఇక అవన్నీ దాటుకొని మన గిరాకీ రావాలంటే మన ఆతులు తెల్లవాడాలి, గప్పుడత్తాయి. మళ్ళా పోలీస్ మామలతో గుద్దలు దమ్ముంటది. మళ్ళా వాడు గుద్దలు అంటే గుంజ కతుకుతావు నువ్వు. మళ్ళా తిడిపియడానికి ఆయనకి ఎంతో ఇంత ఇయ్యాలి. మళ్ళీ మన దోస్తున్న వాళ్ళకి డీజే పెట్టాడంటే వాళ్ళకి ఇంత తక్కువకే వారదేం కాలే. అవసరం ఏ లవడాల పంచాయతీ అంతా. మరి ఇక నువ్వే చెప్పరాదు ఏమన్నా. ఇగో ఏం లేదా, మంచి బిజినెస్ చెప్తా, డైరెక్ట్ టాప్ లో జయ్యి అని లేస్తాం. అబ్బో ఏంద్రా అది, గుద్దల కట్టబెట్టి అయితే లేపదిగా జయ్యి అని. ఏం లేదురా, బట్టకాయల కొట్టు పెడదాం, గుద్ద వాళ్ళ గిరాకీ ఉంటది. ఈ షాప్ కాడికి బ్లాగర్ గారు వచ్చి గుద్ద వాళ్ళగా వైరల్ తింటారు మన షాప్ ని. గుద్ద వాళ్ళ ఫేమస్ అవుతుంది రా ఈ బట్టకాయల కొట్టు పెడితే మాత్రం. ఇంకా మన పుంజానికి తోపనికి విషయం అనుకో, గుద్ద షేక్ ఉంటది. ఇక మన బిజినెస్ ఆపటోడే ఉంటాడు, పైసలే పైసలు. అవు రైటేరా, మన పుంజానకి ఇట్లా ఒక్కసారి వటాకాయలు అనడానికి ఒక్కట మన షాప్ జయ్యి అని ఎత్తది. సరే మరి రేపు ఇన్వెస్ట్మెంట్ కి పైసలు పట్టుకుని రారి. నాకన్నా తుత్త పిచ్చర్ గోదావరి రొట్టెలేరా, ఏం లేవు. ఏం లేవంటే ఎట్లరా? ఎవరి దగ్గర నన్ను అప్పు అడుగు, లేకపోతే మీ అయ్యని అడుగు. అప్పు కాదు కదా, 4 ఆతులు కూడా ఎవడియాడు నాకు. ఇక మా అయ్యని అడిగితే మాత్రం నన్ను ఇంట్లోకెళ్ళి నువ్వు దిగుతాడు. మరి ఎందుకురా నీకు బిజినెస్ లో లావడా? దెంగే ఫస్ట్ విడికెళ్ళి. మరి నువ్వురా పిలిపించాలి. నాకైతే చేతులు ఉచ్చ కూడా పోయారు వాడు. ఇక మా అయ్య ఈ వట్టకాయల బిజినెస్ అంటే నా వట్టకాయలు అమ్మి దిగుతాడు చక్క. ఇక మరి ఏమున్నారా మీ తాన ఆతులు తప్ప? సపరేగా 4-5 ఆతులతో 3 వేసుకొని నూరేసుకోర్రి. ఏడికెళ్ళి దాపరం వేయరా మీరు, నాకు దెంగేరు కొంపకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి.